భారతదేశంలో న్యాయ వ్యవస్థ రాజ్యాంగాన్ని, చట్టాన్ని, పౌరుల స్వేచ్ఛను, హక్కులను ఎవ్రీథింగ్ ప్రతి దాన్ని కూడా రక్షించాల్సినటువంటి ఈ న్యాయ వ్యవస్థ, పౌరుల కోసం పనిచేయాల్సినటువంటి న్యాయ వ్యవస్థ పూర్తిగా కలుషితమైపోతుంది అనే ఆరోపణలు కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఆరోపణలు రోజు రోజుకు పెరుగుతూ పోతూ ఉన్నాయి. న్యాయ వ్యవస్థ మలినమైపోతుంది అని చెప్పాలి అంటే బాధేస్తుంది, కానీ చెప్పకపోతే పెయిన్ ఉంటుంది. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని పెంపొందించాల్సినటువంటి ఆ వ్యవస్థలో కీలకంగా ఉన్న వ్యక్తులే దాన్ని మలినమైపోవడానికి కారణమవుతూ ఉన్నారు. కారణం వాళ్ళకి రకరకాలు, వాళ్ళకి అధికారం మీద కొన్నిసార్లు ఆశ, పదవుల మీద ఆశ, డబ్బు మీద ఆశ. చాలా సంఘటనలు మనం చూసాం ఇప్పటికే. తాజాగా కూడా చూడండి, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారలే. ఎందుకని ఈ న్యాయమూర్తి గారు మొన్న హోలీ పండుగ అప్పుడు సొంత ఊరికి అని చెప్పి పోయారు. ఆయన సొంత ఊరికి అని పోయినప్పుడు అధికారిక బంగ్లాలో ఫుల్ మంటలు అంటుకున్నాయి. ఆయన ఇంట్లో లేరు, సొంత ఊరికి పోయారు హోలీ అని. అధికారిక బంగ్లాలో మంటలు అంటుకున్నాయి. పోలీసులు, ఫైర్ సిబ్బంది వెళ్ళారు. ఆరిపోయేటప్పుడు ఆయన ఇంట్లో ఒక రూమ్లో కట్టలు డబ్బు బయటపడ్డాయి. ఆ నంబర్ ఏది జ్యుడిషియరీలో ఉన్నా లేదా వాళ్ళ వివరాలు ఎందుకు బయటకు తెలియనివ్వరు. బట్ చాలా పెద్ద మొత్తంలో డబ్బు అని నేషనల్ మీడియా అయితే వార్తలు రాస్తూ ఉన్నారు. చాలా పెద్ద మొత్తంలో డబ్బులని. ఆ సమాచారం ఉన్నతాధికారులకు చేరింది. ఇంకా హైకోర్టు జడ్జి మీద ఏం చర్యలు తీసుకోగలరు? వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి దీన్ని నివేదించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని సుప్రీంకోర్టు కొలీజియం ఏం చేసింది? తక్షణం ఆయన ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు పంపించారు. ఇంటి నిండా డబ్బులు కట్టాలంట, లెక్క కూడా లేదంట దానికి. ఆ జడ్జి నోరిప్పట్లే. సుప్రీంకోర్టు కొలీజియం అతన్ని ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు పంపించిందట. 2021లోనే ఆయన అలహాబాద్ హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు పంపించారట. ఎందుకు? ఆడికి పోతే ఎవరు డబ్బులు ఇయ్యరా? ఆడేమో డబ్బులు దొరకదా? ఇటువంటి వాళ్ళ మీద చర్యలు కదా తీసుకోవాలి. ఇలా జడ్జిల మీద చర్యలు తీసుకునే 1999 సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కదా. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటర్నల్గా ఫస్ట్ ఆయన వివరణ కోరాలి. జడ్జిది వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఇంటర్నల్గా ఒక కమిటీ వేయాలి. ఒక సుప్రీంకోర్టు జడ్జి, 2 హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ వేయాలి. కమిటీ సిఫారసుల మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆ జడ్జిని మీరు రాజీనామా చేయండి అని చెప్పి కోరచ్చు. ఒకవేళ రాజీనామా చేయలేదనుకోండి, కేంద్రానికి లేఖ రాసి పార్లమెంట్ ద్వారా ఆయన తొలగించమని చెప్పి అడగవచ్చు. మరి ఈ పని చేయండి. మార్గదర్శకాలు ఎవరి కోసం ఉన్నాయి? ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో కట్టలు డబ్బు దొరకడం ఏంటబ్బా? ఇక న్యాయం మీద, న్యాయస్థానాల మీద ఎవరబ్బా నమ్మాలి? ఇప్పటికే విశ్వాసం లేదంటున్నాం. చాలామందికి విశ్వాసం లేదు ఇప్పటికే. మరి అయినా కూడా ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు పంపిస్తే ప్రయోజనం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మరి కనీసం చర్యలు ఏమైనా తీసుకుంటారా? ప్రాసెస్ ఏమైనా మొదలెడతారా? ఏమో మరి చూద్దాం.